సెక్స్ ఎలా జరిగిందండి? సెక్స్ ఎలా జరగడం ఏంటండి? అదేనండి. ఫస్ట్ ఇనిషియేట్ ఎవరు చేశారు? ఆ తర్వాత ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? దాన్ని కొంచెం కోర్ట్ కోసం రికమెండ్ చేసి చెప్పగలరా? అది నాకెలా తెలుస్తుంది? నేనేమన్నా రూల్ అవుట్ చూసానా ఏంటి? మరెవరు చూసారండి? ఎవరు చూడలేదు. ఎవ్వరు చూడనప్పుడు ఆ రూమ్‌లో సెక్సే జరిగిందని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు? ఎలా ఏం చార్జెస్ ఫైల్ చేశారు? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి రూమ్లోకి తీసుకెళ్తే అక్కడ ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. అందరికీ తెలిసిన విషయం. చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. సార్ మీరు ఊహించుకున్నవి అందరికీ అర్థమయ్యే కాదండి. కోర్టుకి వాస్తవం కావాలి. ఆ రోజు రాత్రి అక్కడ రూమ్‌లో ఏం జరిగిందనే నిజం తెలియాలి. అది చూసిన పిల్లోడైనా పర్లేదు. వచ్చి చెప్పాలండి. పిల్లాడ్ మీరు విన్నట్టు సీఏ రమేష్ రెడ్డి గారు మన సొసైటీలో ఉండే ఒక జనరలైజ్డ్ పర్సెప్షన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి రూమ్‌లోకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందని ఒక అజ్యూమ్డ్ రియాలిటీ లేదా ఒక పాపులర్ బిలీఫ్ సిస్టమ్‌లో బతుకుతున్నాం. ఇలా అది తప్పు కాకపోవచ్చు. అలానే ఎన్నిసార్లు కరెక్ట్ కూడా మిలోర్ కాకపోవచ్చు. 100 మందిలో 90 మంది అది చేసి ఉంటారు అనే స్టేట్మెంట్ లో కూడా 10 మంది చెయ్యరు అనే అర్థం కూడా వస్తుంది కదా. ఎస్పెషల్లీ ఈ కేసు అక్యూజ్ ఇంకా victim మధ్య ఆ రోజు రాత్రి సెక్స్ జరిగిందనేది పూర్తిగా స్పెక్యులేషన్ అండ్ వీ కాంట్ డ్రా కంక్లూజన్స్ బేస్డ్ ఆన్ స్పెక్యులేషన్స్. సార్ ఇన్సిడెంట్ జరిగిన 48 అవర్స్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అట్లీస్ట్ ఏ టెస్ట్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇన్సిడెంట్ జరిగిన చాలా రోజుల తర్వాత తెలియడం వల్ల ఏ టెస్ట్ చేయలేకపోయాం.